వానాకాలం స్టార్ట్ అవడంతో చెట్లు చేమలు గుబురుగా పెరుగుతాండాయి. చాలా చోట్ల విష పురుగులు చేరుతాండాయి. పాపం మొన్న ఒక రోజు అయితే హాస్టల్లో చదువుకునే పిల్లల్ని పాములు కాటేసినాయి. చుట్టూ చెత్త చెదారం ఉండడం వల్లే పాములు వచ్చి ఉంటాయి. మరి హాస్టల్లోకి పాములు వచ్చినాయంటే గుర్తొచ్చింది ఈ వార్త చూడండి. అండ్లనే పెట్టెలు, అండ్లనే బకెట్లు, అండ్లనే చదువులు, అండ్లనే ఉండు, అండ్లనే పండుడు. ఒకటే గదిలో ఉండు, ఒకటే గదిలో చదువుకోడు. ములుగు జిల్లా బండారుపల్లిలో ఉన్న రెసిడెన్షియల్ బల్లె భాగవతం ఇది. అందుకనే బడి భాగవతం అంత ఎట్టుందో ఏందో ఆర్చుకునేందుకు మంత్రి సీతక్కే మంది మల్బలాన్ని ఎంటేసుకొని చక్కగా బల్లెకు పోయింది. బడెంత తిరిగి చూసింది. అడెంక బడి పెద్ద పంతులమ్మతోని మాట్లాడింది. బల్లె పొల్లగాళ్లతోని మాట్లాడుకుంటా సౌలతులన్నీ మంచిగా ఉన్నాయా లేవా అనేటి ముచ్చటంతా అరుచుకున్నది. భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళడము, బయట ఇప్పుడు వర్షాకాలం కదా, ఏది పడతారు తిన్నా కూడా అవుతుంది. అక్కడ వడ్డించే కాడ కూడా వంటల కాడ కూడా అంత ప్రెమిసెస్ నీట్గా ఉండేటట్టుగా చూసుకోండి. చెర్లు వస్తున్నాయి కదా అందులో, అదే ఎందుకంటే వర్షం పడ్డప్పుడు అవి లోపలికి వచ్చేస్తాయి. పక్కలకు కొంచెం నీట్నెస్ ఉండాలి. నైట్ పూట వెళ్ళినా కూడా టార్చ్ లైట్ తీసుకొని పోవాలి. తినే కాడ కానీ ఏదైనా కనిపించినా చెప్పడము, బయట తిరగకుండా వర్షాలు తిరగదు, జ్వరాలు వస్తుంటాయి. పొల్లగాండ్లకు ఆయమన్న బువ్వ పెట్టాలి, నీళ్లకు తిండికి తిప్పలు కాకుండా చూసుకోవాలని పంతులకు గట్టిగా చెప్పుకొచ్చింది. ఇంకో రోజు బడిని బాగు చేసేందుకు ఏమేం కావాలనో అడిగి తెలుసుకున్నది మంత్రి మేడం. అంతేకాదు పొల్లగాండ్లకు ఏం తక్లీఫ్ కావద్దని పెద్ద ఆఫీసర్లకు ఫోన్లు చేసి మాట్లాడింది. ఇక ఇదిట్టుంటే ఇంతకు మునుపు గిదే బల్లె చదువుకునేటి పొల్లగాండ్లకు పాములు కలుసుడుతోని చీకటి పడ్డాక చల్లగాలికి యాళ్ల తప్పి బయటికి రావద్దని బుద్ధి మాటలు చెప్పింది మంత్రి మేడం. ఇక ఇప్పుడు మంత్రి మేడం పోయి బల్లె పొల్లగాళ్ళ బాగోగులన్నీ అరుచుకునేటాళ్లకు పనిలో పని మీరన్న బల్లె పొల్లగాళ్లకు తక్లీఫులు కాకుండా మీ ఆయాంలనన్న ఓ 4 గదులు గట్టి మేడం అంటున్నారు బల్లె చదువుకునేటి పొల్లగాళ్ళ అవయ్యలు. మరి చూడాలి ఏం చేస్తారో ఇక.